నమస్తే అండి. కే సత్యవతి భక్తి పాటలు ఛానల్కు స్వాగతం. శివపురాణం ఏకాదశాశ్వాసము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శత్రుసింహుని వృత్తాంతము. మునిప్రఖ్యులారా, తొల్లి ధారాపుర పాలకుడైన శత్రుసింహుడు ధర్మవచనానుసారి అయి ప్రజల మేలే తన మేలని తలంచుచూ తన పత్ని అయిన పద్మనేత్రితో గాలము వెళ్ళబుచ్చుచుండే. అతనికొక మహావ్యాధి బయలుదేరిన. ఎన్ని మందులు మాకులు వాడినా వ్యాధి తగ్గని కారణమున అతడు గంగలో పడి ప్రాణత్యాగం అనచ్చడికేగాను. గంగ మానవ రూపధారి అయి, రాజా, నీవి అర్ధరాత్రి సమయమున ఎచ్చడికి పోవచున్నావన అతడు నిజం బెరిగించెను. అప్పుడు ఆమె తన గంగ అని తెలిపి, బలవంతముగా ప్రాణం తీసుకొనుట పాపమూలం మగును. నీవు ఇంటికి వెడలి పండిత ప్రముఖులచే శివపురాణం పఠింపచేసి వినినా నీకు వ్యాధి తొలుగునని చెప్పి వెడలిపోయాను. తరువాత రాజు శివపురాణ శ్రవణ మాత్రమునే రోగం తొలగి ఆనందంతో మెలగసాగాను. శివలీలలు. ఒకప్పుడు సూత మహర్షిని గాంచి సౌనకాదిమునులను, స్వామి, ఈ జగత్తునకు మూలతరణములగు ఈ త్రిమూర్తులు వృత్తాంతం మాకు విశదముగా తెలుపమని కోరిరి. సూత మహర్షి పౌరాణిక శ్రేష్ఠుడని పేరు పడిన మహానీయుడు. అట్టి మహానీయుని వలన త్రిమూర్తులు చరిత్రమును తెలుసుకొనవలెను. కుతూహలం కలుగుట సహజం కదా. ఈ మునిపుంగవులెల్లరూ సూతుడు నైమిసారణ్యమందు అష్టాదశ పురాణములను చెప్పనన్న సంగతి లోకవిదితము. నైమిసారణ్య కథనము. పూర్వకాలమందొకప్పుడని ప్రవరేణ్యులనేకులు చతుర్ముఖుని చెంతకేగి, స్వామి, మేము నిశ్చల మనస్సులై పరమేశ్వర ధ్యానం నడుచుటకు హరిహర కథా విశేషంబులు ఎరుంగుటకు పవిత్రమగు చోటు ఎరుంగింపమని ప్రార్థించరి. వారు చెప్పిన పలుకులు ఆలకించి బ్రహ్మదేవుడందులకు సమ్మతించెను. పిమ్మట 4 దర్భలతో రథమునొక దారిని ఏర్పాటు గావించి ఆ దారినొక విసిరెను. అంతటా ఆ రథము గిరగిరా తిరుగుచూ భూలోకమున ఒక చోటున పడెను. ఆ రథం ఎచ్చట పడెను, ఆ స్థలమే అది పవిత్రవంతమైన నైమిసారణ్యమను పేరు లోకమున ఖ్యాతి నొందినది. ఆ నైమిసారణ్యమందు సూతుడు సౌనకాది మహానీయులందరూ తపమనర్చుకొనుచు అష్టాదశ పురాణ గాథలను వినుచుండిరి. సూతుని చరిత్ర. వ్యాస మహర్షి శిష్యుడు రోమహర్షణుడు. ఆరోమహర్షణుని కుమారుడే సూతుడు. ఆ సూత మహర్షి సౌనకాదులకు సకల పురాణములు నెరింగించెను. సూతునిచే చెప్పబడిన అష్టాదశ పురాణములలో శివపురాణం ఒకటి. శివపురాణమును గల కథలన్నిటిలోనూ శివలీలలు మిక్కిలి విన కుతూహల కలవి అయి ఉండును. త్రిమూర్తుల వృత్తాంతము. సృష్టి స్థితి లయాదులకు ఈ మూడింటికి అధిపతులు ముగ్గురు. వారు ముగ్గురునే త్రిమూర్తులనందురు. త్రిమూర్తులు ముగ్గురిలోనూ మొదటివాడు బ్రహ్మదేవుడు, రెండవవాడు విష్ణుమూర్తి, మూడవ అతడే పరమశివుడు. బ్రహ్మదేవుడు 4 మోములు గల వాడవుడి చేతని చతుర్ముఖుడని పిలుతురు. బ్రహ్మదేవుని ఇల్లాలు సరస్వతీదేవి. బ్రహ్మదేవుని చరిత్రము. శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు నాభికమలంబునందుండి ఉద్భవించినాడు చతుర్ముఖుడు. ఒకప్పుడు మహాప్రళయం ఆసన్నమైనది. అట్టి ప్రళయకాలమున శ్రీమన్నారాయణ వటపత్రసాయి అయి శయనించి ఉండెను. అట్టి తరి శ్రీమన్నారాయణుని నాభి నుండి ఒక కమలం ఉత్పన్నమయ్యను. ఆ కమలము నుండియే బ్రహ్మదేవుడు అవతరించెను. అందుచేతనే బ్రహ్మదేవుడు విష్ణు మానసపుత్రుడిని తెలుపబడెను. మొట్టమొదటి బ్రహ్మదేవునకు 5 ముఖములు గలవు. కానీ అందొక ముఖము గార్ధభాగారకము కలదనుటచే పరమశివుడు దాన్ని ఖండించెను. మిగిలిన చతుర్ముఖం నుండుటచే అతడు చతుర్ముఖుడని పిలువబడెను. బ్రహ్మదేవుని వల్ల యావత్ జగత్తు సృష్టింపబడెను. చాతుర్వర్ణములు. బ్రహ్మ శిరస్సు నుండి జన్మించినటువంటి వారే బ్రాహ్మణులని, ఆయన బాహువుల నుండి జన్మించిన వారే క్షత్రియులని పిలువ. వయస్సులు బ్రహ్మ యొక్క పాదముల నుండి పుట్టిన వారే శూద్రులు పడుచున్నారు. బ్రహ్మదేవుని జంగనమందుండి జన్మించిన వారే. ఈ విధముగా బ్రహ్మదేవుని సృష్టిలో చాతుర్వర్ణముగా సృష్టి కావింపబడెను. ఒకనప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో ముక్తి ప్రదాతలెవ్వరనూ సందేహము మహామునులకే కలిగెను. మునులందరూ కలిసి ఈ విషయమును తేల్చుకుని రావలసిందని భృగు మహర్షిని పంపిరి. భృగు మహర్షి తిన్నగా బయలుదేరి సత్యలోకమునకేగి చతుర్ముఖుని దర్శించెను. చతుర్ముఖుడు భృగు మహర్షిని ఆసీనుడు కమ్మని తెలుపగా పూర్వమే కూర్చునుటచే బ్రహ్మదేవునికి భృగునిపై మిక్కిలి కోపం కలిగి కోపించి మరల కోపము తట్టుకొని
ఊరుకొనెను. కానీ భృగువు బ్రహ్మదేవునికి పూజ అర్హత లేకుండగాక అని శపించెను. రజోగుణంచే బ్రహ్మదేవుడు తనను కూర్చుండమని చెప్పలేదని అతడు రజోగుణ ప్రధానుడని భావించెను. అందువల్లనే బ్రహ్మకు నేటికిని పూజ అర్హత లేకపోయాను. బ్రహ్మదేవుని తొడ నుండి జన్మించిన అతడే నారదుడు. అందుచేతనే నారదుని బ్రహ్మ మానసపుత్రుని పలుకుదురు. బ్రహ్మ మానసపుత్రిక సరస్వతి. అట్టి సరస్వతిని బ్రహ్మయే వివాహమాడెను. అందుచేతనే వీరిరువురును ఆది దంపతులని పిలిచిదిరి. నమస్తే అండి, ధన్యవాదములు. రేపు వీడియోలో శ్రీమన్నారాయణ వృత్తాంతము వచ్చును.